బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుషాయిగూడలోని ఈసీఐఎల్ కంపెనీ క్యాంటీన్ లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం సమయంలో ఒక ప్లేటులో అన్నం వడ్డిస్తూ ఉన్నప్పుడు పప్పులో పాము వచ్చింది. అది చూసిన ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అన్నం వేసుకున్న ప్రతి ఒక్కరూ తమ ప్లేట్లను పక్కన పెట్టేశారు. దీనిపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్ లో వండిన ఆహార పదార్థాలను చర్లపల్లిలోని ఈవీఎం సంస్థకి మధ్యాహ్న భోజనానికి తరలిస్తారు. ఎప్పట్లాగే శుక్రవారం మధ్యాహ్నం కూడా ఉద్యోగులకు ఆహారం అందించే సమయంలో పప్పులో నుండి పాము పిల్ల ఒక్కసారిగా బయటపడింది. అది చూసిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా అంటూ మండిపడ్డారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా యాజమాన్యంతో పాటు సిబ్బంది సైతం జాగ్రత్త పడింది. కానీ అప్పటికే కొందరు ఉద్యోగులు భోజనం చేశారు. దీంతో ఉద్యోగులు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుషాయిగూడలోని ఈసీఐఎల్ కంపెనీ క్యాంటీన్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం సమయంలో ఒక ప్లేటులో అన్నం వడ్డిస్తూ ఉన్నప్పుడు పప్పులో పాము వచ్చింది. అది చూసిన ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అన్నం వేసుకున్న ప్రతి ఒక్కరూ తమ ప్లేట్లను పక్కన పెట్టేశారు. దీనిపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్ లో వండిన ఆహార పదార్థాలను చర్లపల్లిలోని ఈవీఎం సంస్థకి మధ్యాహ్న భోజనానికి తరలిస్తారు. ఎప్పట్లాగే శుక్రవారం మధ్యాహ్నం కూడా ఉద్యోగులకు ఆహారం అందించే సమయంలో పప్పులో నుండి పాము పిల్ల ఒక్కసారిగా బయటపడింది. అది చూసిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా అంటూ మండిపడ్డారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా యాజమాన్యంతో పాటు సిబ్బంది సైతం జాగ్రత్త పడింది. కానీ అప్పటికే కొందరు ఉద్యోగులు భోజనం చేశారు. దీంతో ఉద్యోగుల యాజమాన్యంపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమా కార్మికుల ప్రాణాలతో చెలగాటమా we want justice we want justice రావాలి యాజమాన్యం బయటికి వెంటనే రావాలి రావాలి యాజమాన్యం బయటికి వెంటనే రావాలి రావాలి కార్మికులకు న్యాయం